హాయ్ ఫ్రెండ్స్, హలో. ఈరోజైతే మేము మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. ఇక్కడ సైడ్ అయితే నీళ్లు లేక చేన్లన్నీ ఎండిపోయినవి. ఇంకో కొన్ని ఏమో పొట్టకొచ్చినప్పుడే ఎండిపోయినాయి, కొన్ని ఏమో చిన్నగా ఉన్నప్పుడే ఎండిపోయినాయి. చేన్లు చూడండి అన్ని ఒట్టిగా అయిపోయినవి నీళ్లు లేక. మనకు కూడా ఆశ ఉండకూడదు కదా, నీళ్ళు వస్తాయని ఎక్కువ పొలాలు వేసుకోకూడదు, అత్యాశ ఎక్కువ ఉండకూడదు కదా. నేను మా ఊరికి ఎందుకు వచ్చినంటే మా అమ్మ వాళ్ళు కాంపౌండ్ కడుతున్నారు. మాకు బర్రెలు ఉన్నాయని ఇంతకుముందు వీడియోలో చెప్పినాయి కదా. మా ఇంటి దగ్గర ప్లేస్ చిన్నగా ఉందనేసి నాన్న పక్కకు ఫ్లాట్ కొనేసి కాంపౌండ్ అయితే కడుతున్నాడు. అయితే గేట్ పెట్టేది ఉందనేసి రండమ్మ ఎటు సైడ్ పెట్టాలని ఒకసారి చూసిపోదురా అండి, మళ్ళీ తప్పు పెడితే అట్లా పెట్టిండ్రు ఇట్లా పెట్టిండ్రు అని అంటామని ఫోన్ చేసి చెప్పిండు. సరేలే ఊకనే ఉన్నాం కదా అనేసి ఒక గంట సేపు అంటే ఊరుకోయేసి వస్తామని పోయినాము. అన్ని కరెక్టే ఉన్నాయని మా ఆయన చెప్తున్నాడు. ఇంకా మా ఇంటి దగ్గర అయితే చెట్టుకు మొన్న తెచ్చిన పండు రామఫలం ఉంది కదా, అలాంటి పండ్లు ఇంకా రెండు అయితే నేను తెంచుకుంటుంటే నా అల్లుడు కూడా వచ్చి నాకు అని అడుగుతున్నాడు. ఒకటి వాడికి ఒకటి నాకు. మాకు అందుట్లేవని మా తాత వచ్చి తెంచి ఇస్తున్నాడు. ఈ పండ్లు అయితే మాగినప్పుడు భలే టేస్టీగా ఉంటవి, బాగున్నవి. మా ఇంటి చిన్న ఉన్నా కూడా మా అన్న అక్కడ చాలా చెట్లు వేసుకున్నాడు. నేరేడు పండ్లు అవి ఇవి ఏదేదో చెట్లు వేసుకున్నాడు చిన్న ప్లేస్ లోనే. నాకు ఎంత పెద్ద ప్లేస్ ఉన్నా నేను ఒక్క చెట్టు కూడా సాకుతలేను. రోజు మా ఊరికి వచ్చిన కారణం ఏంటంటే మా ఫ్లాట్ చూసిపోదామని వచ్చినాం. ఇంకో పండు చూడండి, పిట్టలు తినేసినవి అన్నట్టు, రెండు పండ్లు అయినవి. పిట్టలైతే తిన్నది ఒక పండు. ఇంకో తాత తెచ్చించి, ఈయనే మా తాత. మా తాతకు 5 మంది బిడ్డలు, 2 కొడుకులు. పిల్లల పెండ్లిళ్ళు అయినవి, అందరూ పెద్దోళ్ళు అయినారు. కానీ మా తాత మా నానమ్మ గట్టిగా ఉంటారు. తాతకు మొన్న కొంచెం వెళ్తూ బాగాలేక ఇబ్బంది పడ్డాడు, కానీ మా తాత చాలా గట్టిగా ఉంటాడు. ఇంకో ఆ చిన్న బాబేమో నా అల్లుడు గాడు. హాయ్.